దేవునికి మహిమ కలుగును గాక. మనుషులందరూ సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. ఎందుకంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అని అన్నాడు. కీడు చేసేవారికి కీడు చేయవద్దు. ఏ మానవుడైనా మేలు చేయాలి, అయితే చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మంచి ఏంటి, చెడు ఏంటిది అనేది ఆలోచన కలిగి ఉండాలి ప్రతి మానవుడు. మంచి ఏంటిది, చెడు ఏంటిది, చెడును దూరం పెట్టాలి, మంచిని హృదయంలో చేర్చుకోవాలి. కానీ ఇప్పుడు రోజుల్లో ఎలా ఉందంటే, చెడును హృదయంలో చేర్చుకుంటాను, మంచిని వదిలేస్తాను ఇప్పుడున్న మనుషులు. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా మనం ఎప్పుడు ప్రతి మానవుడు ఎవరైనా కానీ నేను మేలు చేస్తానన్న వాడే తప్పిపోతాడు. ముందు మేలు చేయడం మంచిది, కానీ మేలు ఎక్కడ చేస్తాను? మీది మాటలకో మేలు చేసినట్టు మాట్లాడడం, లోపటంతా కపట బుద్ధి. వీడు నా ముందట ఎదుగుదల, నేను అనే అహంకారం, నేను అనే గర్వం ప్రతి మానవుల్లో. వాటిని తీసివేయాలి. ముందు మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. ఇప్పుడు మనమే పగ తీర్చుకుంటున్నాం, ప్రతీకారం తీర్చుకుంటున్నాం ప్రతి మానవుడు. ఇప్పుడు దేవునికి చోటు ఇవ్వడం కాదు, సృష్టించిన సృష్టికర్తకు చోటు ఇవ్వడం కాదు, మనమే నేనే పగ తీసుకోవాలి, ఆ పగ నేనే నెరవేర్చాలి. అయితే ఇక్కడ దేవునికి చోటు ఇయ్యడు అని అన్నాడు. దేవునికి చోటు అంటే మనం దేవునికి సృష్టించిన సృష్టికర్తకు చోటు ఇస్తున్నామా?